మ్యాటర్ 21 సీట్లు 2 ఎంపీ స్థానాలు కాదు. ఇక్కడ పవన్ వ్యూహంలోనే చరిత్ర చూడని విజయాన్ని అందుకుంది టీడీపీ. పవన్ పట్టుదలే ఎన్డీఆర్ సర్కారుకు ఏం కాదనే భరోసా ఇచ్చింది. అసలు పవన్ సాధించిన విజయం మరే రాష్ట్రంలోనూ మరే పార్టీ చూడనిది. అందుకే పవన్ విజయగాథ గురించి ఎంతైనా ఎందాకైనా చెప్పుకోవచ్చు. అసలు ఇంత సక్సెస్ కి కారణమైన గ్రౌండ్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి? दिखता है नहीं पवन, ये पवन नहीं आंधी है. పొలిటికల్ జర్నీ మొదలు పవర్ జర్నీ దాకా, నోవోటెల్లో పార్టీ ప్రకటన నుంచి పార్లమెంట్ సెంట్రల్ హాల్ దాకా 10 ఏళ్ల ప్రస్థానంలోనే 100% స్ట్రైక్ రేట్ సాధించిన వన్ అండ్ ఓన్లీ యాక్టర్ టర్న్ పొలిటీషియన్. అన్నయ్య మెగాస్టార్, ఆయనే ఓ పవర్ స్టార్. విలాసవంతమైన జీవితం, కోట్ల రూపాయల సంపాదన, బయటకొస్తే అడుగు ముందుకు కదలనివ్వనంత అభిమానగణం. అయినా సరే అన్న వదిలిన బాణాన్నే ఆయుధంగా తీసుకుని తన ఇజం వెతుక్కుంటూ తిరిగి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తెలుసు, రాజకీయాలంటేనే ఎన్నో ఎదురుదెబ్బలు, ఎన్నెన్నో అవమానాలు, తట్టుకోలేనన్ని ఓటములుంటాయని. రాజకీయాలంటేనే పూలబాట కాదు, నిప్పుల నడకని తెలియంది కాదు పవన్ కి. ప్రజారాజ్యం సమయంలోనే కళ్లు తెరుచుకున్నాయి. పాలిటిక్స్ ఎలా ఉంటాయో కళ్లు తెరిపించాయి. అయినా సరే ఆ నిప్పుల నడకే నడవాలి అనుకున్నారు, ప్రయాణం మొదలుపెట్టారు. ఎక్కడైతే బాధల్లో మనుషులున్నారో, ఎక్కడైతే కష్టాల్లో మనుషులున్నారో, ఎక్కడైతే అవినీతి ఉందో, ఎక్కడైతే దౌర్జన్యం ఉందో, ఎక్కడైతే గుండాయిజం ఉందో, మార్పు ఒక్కటే శాశ్వతమంటుంది భగవద్గీత. ఆ మార్పు ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ ట్రాన్స్ఫర్మేషన్ ను ఒక్కసారి గుర్తు చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు కేవలం ఆవేశంతోనే సాగాయి ఆయన ప్రసంగాలు. అన్నయ్యను గెలిపించాలి, ఇదొక్కటే టార్గెట్. కానీ 2 ఏళ్లు తిరగకుండానే ప్రజారాజ్యం కనుమరుగైపోయింది. పవన్ లో ఆవేశం మాత్రం మిగిలింది. తిరిగి 2014 మార్చి 14న ప్రశ్నిస్తానంటూ జనసేనను పొలిటికల్ స్క్రీన్ పైకి తెచ్చారు. ఆనాడు కనిపించింది కూడా తనను తానే మరిచిపోయేంత ఆవేశమే. సినిమా డైలాగుల్లా పవన్ స్పీచ్ కూడా బాగుంటుందని చెవులు రిక్కించిన వారికి అరుపులే వినిపించాయి తప్ప విషయం అర్థమయ్యేదే కాదు. అలా ఆవేశంతో ఊగిపోయిన సందర్భాలు బోలెడు. అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు చూడండోసారి. ఆ మాటల్లో, ఆ ఆలోచనల్లో ఎంతటి నిలకడ కనిపిస్తుంది. ఇంతలో ఎంత మార్పు! ఈ ఎన్డీఏ అలయన్స్ కూడా 2019 మేము